నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో లావా బ్లేజ్ జియో 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే లావా అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా. ఇక్కడ యూనిక్నెస్ ఏంటంటే టైటిల్ అనే ఉంది లావా జియో అని. సో డ్యూయల్ డిస్ప్లేతో పాటు వస్తుంది, 1.8 ఇంచ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. మెయిన్ యూనిక్ ఫీచర్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్కి ఇదే అనమాట. ఈ ప్రైస్ కేటగిరీలో ఈ సెకండరీ డిస్ప్లే అయితే ఎవడు ఇస్తలేడు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్స్ చూసుకుందాం ఒకసారి. అయితే చూసుకుంటే మాత్రమే 1.58 ఇంచెస్ది చిన్నది AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. 120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే వస్తుంది, పెద్దది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది. అండ్ MediaTek Dimensity 7025 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. 64 మెగాపిక్సెల్ సోనీ కెమెరా వస్తుంది. అండ్ LPDDR5 ర్యామ్, ప్రీమియం మ్యాట్ ఫినిష్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఈ సెకండరీ డిస్ప్లే ఇక్కడ ఏమేమి పెట్టుకోవచ్చు అంటే క్లాక్ పెట్టుకోవచ్చు, సెల్ఫీ వీడియోస్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెసేజ్ నోటిఫికేషన్స్, సాంగ్కి సంబంధించిన పాజ్ ప్లే నెక్స్ట్ సాంగ్ అది కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ ఎంత ఉందని కూడా చూపిస్తుంది. కాల్స్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు అప్పుడు. సో ఇవి కొన్ని యూనిక్ ఫీచర్స్ అండ్ హైలైట్స్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే ఆండ్రాయిడ్ సింగిల్ అప్డేట్ వస్తుంది. లైక్ Android 14 వస్తుంది అవుట్ ఆఫ్ బాక్స్లో. Android 15కి మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సింగిల్ అప్డేట్ అదొకటి డ్రాబ్యాక్ ఉంది. అండ్ మంచి విషయం ఏంటంటే వీళ్ళు హోమ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. లావాల్ మన ఇండియన్ కంపెనీ కాబట్టి ఈజీగా హోమ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కడ కొనుక్కోవచ్చనా అంటే మీరు అమెజాన్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో అమెజాన్లో అవైలబుల్ ఉంది లావా బ్లేజ్ జియో 5G. నేను 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ చూసుకున్నాను. సో ఇది వచ్చేసరికి అయితే 17,000కి వస్తుంది. ప్లస్ ఇక్కడ మీకు బ్యాంక్ ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తారు బై. సో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. 1000 రూపీస్ ఏమో డిస్కౌంట్స్ ఏమో వస్తున్నాయి. అండ్ ఇక్కడ 8GB వ్యారెంట్ చూసుకోవడం 18,000 ఉంది. దీనికి కూడా కార్డ్ అండ్ ఈఎంఐ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు పర్చేస్ చేసుకోమంటాను. నా ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద. సో స్మార్ట్ ఫోను విత్ ఆఫర్స్ అన్నీ కలుపుకొని మీకు 15,000కి వస్తుంది అంటే వాల్యూ ఫర్ మనీ బై. సో 15,000 వాల్యూ ఫర్ మనీ. 16,000 అయినా సరే సెట్ కాదు, కొంచెం వెనక్కి ముంగట్ చేసుకోవాల్సి వస్తుంది. 15,000 మంచిగా ఉంటుంది. మోర్ దెన్ 50,000 అయితే నేను తీసుకోవద్దనేసి అయితే అంటాను. ఎందుకు అంటే ఇదే ప్రైస్ కార్డులో ఇంకొక 10,000 ఎక్స్ట్రా ఇస్తే లావా వాళ్ళ నుంచే డ్యూయల్ డిస్ప్లే ఒకటి ఉంది స్మార్ట్ ఫోన్. సో అది కన్సిడర్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ ఏంటంటే తీసుకోవాలన్న యూనిక్ ఫీచర్ ఉంది కదా అంటే తీసుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెటర్ ఇన్నోవేషన్స్ అంటాను కెమెరా పక్కన. అది కూడా ఈ ప్రైస్ కేటగిరీకి 20,000 లోపల తీసుకురావడం అనేది కూడా మంచి విషయమే. నేనైతే ఒకటి మాట్లాడే ఆఫర్స్ అప్లై చేయండి, ఎంత డిస్కౌంట్ అంత వస్తుంది. ప్రస్తుతం నేను రికార్డ్ చేసాను కదా 1000 రూపీస్ డిస్కౌంట్ అవుతుంది అది బ్యాంక్ ఆఫర్స్ మీద. సో చూడండి 2000 రూపీస్ డిస్కౌంట్ వస్తాయి ఇట్లా పర్చేస్ చేసుకోమంటాను అన్న. ఈ స్మార్ట్ ఫోన్ కాకుండా వేరే ఏమైనా ఉన్నాయా? నాకు సెకండరీ డిస్ప్లేతో అవసరం లేదు, పర్ఫార్మెన్స్లో కానీ ఇలాంటి 10-15 లోపల ఏమైనా ఉన్నాయా అంటే ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే లేదు కానీ వేరే ఉన్నాయి. సో ఫస్ట్ ఆల్రెడీ చూసుకుంటే IQ నుంచి ఉందన్నమాట. సో IQ Z9S 5G స్మార్ట్ ఫోన్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. ఇప్పటికి బాగానే ఉంటుంది. గేమింగ్ సెంటర్కి గేమ్ ఆడే వాళ్ళకి బాగుంటుంది. 20,000 ఉంది, కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించచ్చు. సో ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ Narzo 70 టర్బో 5G ఉంది బై. సో ఇది కూడా మంచి ఆఫర్స్తో పాటు వస్తుంది. ఇక్కడ కూడా మీరు డైరెక్ట్ కూపన్ అప్లై చేసుకోవచ్చు 2,500 రూపీస్ది. వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను రియల్మీ వాళ్ళ నుంచి. తర్వాత ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అనమాట. సో సామ్సంగ్ వల్ల సామ్సంగ్ గెలాక్సీ M35. సో M35 5G సిరీస్ బాగానే ఉంటుంది. ప్లస్ ఇదైతే ఎగ్జాక్ట్గా 15,000కి వస్తుంది. 6,000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ AMOLED డిస్ప్లే కూడా వస్తుంది. ఇది వితౌట్ ఛార్జర్ అన్నమాట. సో ఛార్జర్ అయితే మీకు 1000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. సో 16,000 పడుతుంది. సో అందుకే ఇంక్లూడ్ చేసినాను విత్ ఛార్జర్ అనమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా G85 5G స్మార్ట్ ఫోన్ కూడా అవైలబుల్ ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. సో కొంచెం ప్రైస్ వెనక్కి ముంగడు కావచ్చు. నేను అందుకే అంటున్నా అంటే ఆఫర్స్ అప్లై చేయండి. ఆఫర్స్ అప్లై చేసినాక తక్కువకి వచ్చే ఛాన్సెస్ అవుతున్నాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. ఇక్కడ మంచి కెమెరాతో పాటు వస్తుంది సోనీ వాళ్ళది. అండ్ ఇదన్నమాట వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ ఈ స్మార్ట్ ఫోన్కి, లావా బ్లేజ్ జియో 5G స్మార్ట్ ఫోన్స్కి. అండ్ మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే ఒకటే మాట్లాడుతున్నా, డ్యూయల్ డిస్ప్లే కోసము మన ఫ్యామిలీ మెంబర్స్తో నాకు కావాలి, లేకపోతే సెకండరీ డిస్ప్లేతో ఎక్కువ యూజ్ ఉంది నాకు అంటే ఇట్లా తీసుకోమనేసి అయితే నేను రికమెండ్ అయితే చేస్తాను బై. సో మీకైతే అర్థమైపోయింది కదా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పినాను, నా ఒపీనియన్ చెప్పినాను. బేసిక్గా ఈ యూనిక్ ఫీచర్ కోసం అయితే డ్యూయల్ సెకండరీ డిస్ప్లే లేకపోతే డ్యూయల్ డిస్ప్లే కోసం అయితే తీసుకోవచ్చు బై.
ఫైనల్గా అయితే ఆఫర్స్ అప్లై చేసి తీసుకోమని అయితే అంటాను. అండ్ మీ ఒపీనియన్స్ ఏంటి కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.